హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎం బంజారా వ్లాగ్స్. అండ్ ఇక మనం ప్రజెంట్లో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన మగన్ సింగ్ కళాకార్ ఇన్ ధూల్పేట్ వరల్డ్ ఫేమస్ అండి. సో మగన్ సింగ్ కళాకార్లో గణేషులు మాత్రం ఒక రేంజ్లో ఒక అద్భుతంగా ఉంటాయండి. సో ఇది ప్రజెంట్లీ నాగూర్లో ఉంది, ధూల్పేట్లో కూడా కాదు. నాగూర్లో కొత్త షెడ్ అనేది ఓపెన్ చేసి అన్న లాస్ట్ ఇయర్ నుంచే. అండ్ ఇక్కడ గణేషులు మేకింగ్ అవుతున్నాయి. సో మీకు చూపిద్దామనే ఇక్కడ వచ్చి వీడియో వ్లాగ్ తీయడం జరుగుతుందండి. సో పెద్ద పెద్ద గణపతులు అయితే మేకింగ్ ప్రాసెసింగ్ అనేది నడుస్తుందండి. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే ఇక్కడ మిగిలిన లాస్ట్ ఇయర్ గణేషులు మాత్రం కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన మగన్ సింగ్ కళాకార్ ఇన్ నాగోల్ అండి. సో మెట్రో స్టేషన్ లెఫ్ట్ సైడ్లోనే మనకు ఈ షెడ్ అనేది లోపల ఉంటుంది. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పక్కనే ఉంటుందండి ఈ షెడ్. సో ఈ విగ్రహాలన్నీ లాస్ట్ ఇయర్ విగ్రహాలండి. సో చూసుకోవచ్చు, ఇక్కడ వర్షంలో కానివ్వండి మొత్తానికి తడిస్తూనే ఉంటుంది మన గణేశుడు మాత్రం. అండ్ ఈ విగ్రహం ఎందుకు మేకింగ్ చేయలేదో తెలియదు, కానీ ఇక్కడైతే 2-3 విగ్రహాలు అయితే ఉన్నాయండి, చాలా విగ్రహాలు. సో మన మగన్ సింగ్ కళాకార్ దగ్గర షెడ్ అయితే క్లోజ్ ఉంది. సో వాళ్ళు ఎప్పుడొచ్చి వర్క్ స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ సో విగ్రహాలు అయితే ఇక్కడ మిగిలి ఉన్నాయండి. సో ఈ గణేశుని చూసుకోవచ్చు, మన పీఠం పైన కూర్చున్న గణపతి చాలా చక్కగా నీట్గా ఎంత అద్భుతంగా కూర్చుండో. ఆయన మన కిరీటంలో కృష్ణుడు దేవుడు ఉన్నాడు చూసుకోవచ్చు. చాలా చక్కగా ఆవరణాలు మాత్రం బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్లో కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి మొత్తం. అండ్ దగ్గర ఒక 15 ఫీట్లు దాకా ఉండొచ్చు గణేశుడు. అండ్ దాని పక్కన ఉన్న షెడ్లో కూడా మీకు వినాయకులు చూపిస్తాం చూడండి. సో గైస్ చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేసి మనం పీఠం పైన కూర్చున్న గణపతి అండి. సో బొజ్జ గణపతి రూపంలో ఉండు. సో ఇది ఫుల్ వర్క్ అయితే అవ్వలేదు. ఇక్కడ రాధాకృష్ణుడు అయితే మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చిందండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్, ఇక్కడ మొత్తం అవే విగ్రహాలు ఉన్నాయండి. సో ఇక్కడ మేకింగ్ అయితే చేసి పెట్టేది, కానీ హ్యాండ్స్ కానివ్వండి మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇక్కడ కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి గణేశులవి. అండ్ మన మగన్ సింగ్ ధూల్పేట్ వరల్డ్ ఫేమస్ కళాకార్ అండి. సో ఇక్కడ కూడా నాగూర్లో షెడ్ పెట్టింది. అండ్ ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్స్ తోటి ఉంటాయండి మనకు గణేశుడు మాత్రం. అండ్ ఈ ఇయర్ అయితే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు వర్క్ అయితే, కానీ సో మీకు అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటానండి, మీరు మాత్రం చూడండి. అండ్ ఇంకా లోపల చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ ల్యాండ్లో మనకు అన్సోల్డ్ అయిన విగ్రహాలు అన్నీ ఇక్కడనే ఉన్నాయండి. సో మిగిలిపోయిన గణేశులు చూసుకోవచ్చు, చిన్న చిన్న గణపతులు కానివ్వండి, నంది పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఇక్కడ బొజ్జ గణపయ్య, ఓన్లీ పీఠం పైన కూర్చున్న గణేశుడు అండి. ఇక్కడ పగడి గణేశుడు. అండ్ ఇలా చాలా గణేశులు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం. సో ఆ గణేశుడిని చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పైన గణేశుడి పైన మన శివలింగం పైన పాము అండి. అండ్ బ్యాక్ డ్రాప్లో మనకు 2 సైడ్లో ఎలిఫెంట్ వచ్చింది, కింద 2 బుల్లు వచ్చినాయి. సో చాలా అద్భుతంగా ఒక రేంజ్లో కనబడుతున్న గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ డై అయితే ఉన్నాయి చూసుకోవచ్చు, ఇక్కడ డైలు కూడా ఉన్నాయండి. సో నాగూర్లో కూడా చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనుకున్నాం, కానీ ఇన్నిగానే విగ్రహాలు మిగిలి ఉన్నాయని ఇప్పుడే చూడడం. సో చూస్తున్నారు కదా గైస్, బొజ్జ గణపయ్య. సో ఇవన్నీ వీళ్ళకు ఒక షెడ్ అనేది లేదు, ఏం లేదండి. సో మొత్తం వర్షంలో కానీ ఎండలో కానీ ఇట్లనే ఉంటాయి మన గణేశుడు. చూస్తున్నారు కదా ఎట్లుందో. సో చూస్తున్నారా గైస్, ఇంత పెద్ద భారీ విగ్రహాలు గణేశులు మొత్తం అన్ని అన్సోల్డ్, అంటే అన్ని విగ్రహాలు లాస్ట్ ఇయర్ విగ్రహాలు అండి ఇవన్నీ. సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి గణపతులు. అండ్ అక్కడ కూడా కవర్ వేసి క్లోజ్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనం లోపల చూసుకుందాం. సో ఇవన్నీ చాలా గణేశులు అయితే మిగిలిపోయినాయండి. సో చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని చిన్న గణేశులు, చిన్న బొజ్జ గణపతులు చూసుకుని ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ మెయిన్ థింగ్ నవేడేస్ ట్రెండింగ్ గణేశుడు అండి. సో చాలా చక్కగా అద్భుతంగా బ్యాక్ డ్రాప్లో మనకు అయోధ్య రామ్ మందిర్, ఇటు సైడ్ ఆంజనేయ స్వామి, పైన మన సీతారామ, అండ్ మధ్యలో మన గణేశుడు చాలా చక్కగా అద్భుతంగా. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణేశులు అండి. ఇవన్నీ సోల్డ్ అవ్వకుండా మిగిలి ఉన్న గణేశుడు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకు బ్యాక్ డ్రాప్లో శివుడిని అవతారంలో వచ్చిన గణేశుడు. సో సిట్టింగ్ పొజిషన్ ఇక్కడ గణేశుడు అండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే బ్యాక్ డ్రాప్ అయోధ్య రామ్ మందిర్, అండ్ ఇక్కడ మన రాముడు బాణం పట్టుకొని నించున్నట్టు, అండ్ ఇక్కడ మన బొజ్జ గణపతి కూర్చున్నట్టు. సో ఈ లైన్లో మొత్తం ఇవే మోడల్స్ అండి. సో చూసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో బ్యాక్ డ్రాప్ అయితే చేంజ్ ఉన్నాయండి, కొన్ని చేంజెస్. అండ్ ఇక్కడ మన బొజ్జ గణపతి మాత్రం సిట్టింగ్ పొజిషన్ వచ్చింది.
చాలా చక్కగా. అండ్ ఐ థింక్ ఇది మేకింగ్ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది మన సోలాపూర్ టైప్ మోడల్లో ఈసారి అయితే రావబోతుందండి గణేశుడు మాత్రం. సో చూసుకోవచ్చు మేకింగ్ ప్రాసెసింగ్ అయితే నడుస్తుందండి ఇక్కడ. సో వర్క్ అనేది స్టార్ట్ అయింది మెల్లమెల్లగా. సో నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను, మీరు మాత్రం తప్పనిసరిగా చూడాల్సింది కోరుతున్నాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్లో చివరి కార్నర్లో అండి మనకు కృష్ణుడి అవతారంలో ఉన్న గణేశుడు. అండ్ ఇక్కడ కుండ కూడా ఉంది వెన్న. సో చూసుకోవచ్చు వెన్న తింటున్న గణేశుడు ఈ టైప్లో వచ్చిందండి మన కృష్ణుడి అవతారం. అండ్ ఇక్కడ బొజ్జ గణేశుడు కానివ్వండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం హోల్ డ్రాప్. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన ఓన్లీ బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇది వచ్చేసి స్పెషల్లీ పగడి గణేశుడు. అండ్ బ్యాక్ డ్రాప్లో మనకు పికాక్ కానివ్వండి. అండ్ అక్కడ మన బజరంగ్ బలి అవతారంలో కానివ్వండి. సో చూసుకోవచ్చు మొత్తం బ్యాక్ డ్రాప్ ఒక రేంజ్లో ఉంది గణేశుడు మాత్రం. సో చాలా అద్భుతంగా నీట్గా నడుతుందండి. సో ఇలానే మీరు వాచ్ చేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అందరూ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.